హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రీన్ పలావ్ చేస్తున్నాను. ఒక బాణీ తీసుకొని దాంట్లో నెయ్యి కొంచెం వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. అవి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నిలువుగా కోసుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడు ఇలాగ అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. చూడ బాగా దోరగా వేగేదాకా ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగింది, కొంచెం పసుపు వేసుకోవాలి. మిక్సీలో పుదీనా ఒక పచ్చిమిరపకాయ వేసి పట్టాను. ఇలాగా మిక్సీ పట్టేసుకుంటే పిల్లలు ఆకులు తీసేయకుండా ఉంటారు, అందుకని మిక్సీ పట్టేస్తున్నాను. ఇది కూడా దోరగా వేగేదాకా ఉంచుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను ఈ లోటాతో 2 లోటాలు బియ్యం తీసుకున్నాను, 4 లోటాలు నీళ్ళు పోస్తున్నాను. బిర్యానీ రైస్ తీసుకున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చూసుకోవాలి, మసిలిపోయింది. మసిలేటప్పుడు బియ్యం వేసేసుకోవాలి. బియ్యాన్ని వేసి బాగా కలుపుకొని ఉప్పు చూసుకోండి, టేస్ట్ చూసుకొని సరిపోతే వేసుకోకండి, సరిపోతే వేసుకోండి. కొంచెం హైలో పెట్టుకోండి, దగ్గరకు వచ్చే వరకు ఉంచుకొని హైలో, తర్వాత సిమ్లో పెట్టి మూత వేసుకోండి. దగ్గరకు వచ్చేసింది, సిమ్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని సిమ్లో ఉడకనివ్వాలి. గ్రీన్ పలావ్ రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.